మీ ట్వీట్ ఒకటి ఉంటుంది 3D గ్లాసెస్ ఆర్డర్ చేసిన వరల్డ్ కప్ చూడడానికి అని చెప్పి టూ మెనీ కాంట్రవర్సీస్ అరౌండ్ దట్ ట్వీట్. ఆ కాంట్రవర్సీ చేసింది నేనేం కాదు, చేసింది మన విధానంగా మనం ఆడితే చాలా మందికి నచ్చేది కాదు, వీడికి పొగరు. సో అట్లాంటిది ఒకటి నేను విన్నప్పుడు ఐ వాజ్ షాక్. ఇంకా బీసీసీఐలో అయితే అంటే ఇట్లా కూడా నెరేటివ్ స్ప్రెడ్ చేస్తున్నారా? పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రాటాక్స్ క్లిప్స్. ఈ టాపిక్ కొంచెము ఎమోషనల్ సీరియస్ సెగ్మెంటే, కాకపోతే ఫస్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తుంది. దేర్ ఇస్ అ రీజన్ ఫర్ మీ టు టేక్ అప్ దిస్ టాపిక్ అనమాట. మీ ట్వీట్ ఒకటి ఉంటుంది వరల్డ్ కప్ 2019 టైంలో. యూ ట్వీటెడ్ దట్ ఇప్పుడు తెలుగులో చెప్పేస్తా. యూ ఆర్డర్డ్ అంటే ఒక 3D గ్లాసెస్ ఆర్డర్ చేసిన వరల్డ్ కప్ చూడడానికి అని చెప్పి, దాని పక్కన ఒకటి కన్నీట్లో కొట్టే సింబల్ ఒకటి, నాలుగు బయటకు పెట్టే సింబల్ ఒకటి పెట్టారు అనమాట. బట్ ఆ ట్వీట్ కాంటెక్స్ట్ తీసుకొని వస్తే టూ మెనీ కాంట్రవర్సీస్ అరౌండ్ దట్ ట్వీట్. అంటే మీకు వరల్డ్ కప్కి యూఆర్ ఇన్ అనే దగ్గర నుంచి ఇంటికి కిట్ రావడము, టీషర్ట్స్ రావడము, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, యూఆర్ రెడీ టు ఫ్లై అనే టైంలో యూ గాట్ అన్ అనౌన్స్మెంట్ దట్ యూఆర్ నాట్ దేర్, అంటే మీరు ఆ వరల్డ్ కప్లో లేరు అనే ఒక ఫేజ్. హౌ వాజ్ ఇట్, హౌ టఫ్ వాజ్ ఇట్, అండ్ దాని చుట్టుపక్కల ఉన్న కాంట్రవర్సీస్ ఏమున్నాయో? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు తీస్తారు, ఎంఎస్కే గురించి తీస్తారు, లేకపోతే అంటే డిఫరెంట్ పేర్లు తీస్తూ ఉంటారు కదా. లైక్ వాట్ వాజ్ యువర్ ఫేజ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? ఆ ఫేస్ అంటే at that point in time it was quite tough. Right. Obviously మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము టీంలో ఉంటామని. అది కాకుండా ముందు ఆ న్యూజిలాండ్ సిరీస్ అది బాగా ఆడటం. రైట్. సో ఇవన్నీ అంటే ఎందుకు చేశారనే ఎక్స్ప్లెనేషన్ లేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్. అని ఇట్లా జరిగింది అంటే నాకు ఎందుకు అని తెలుసుంటే నాకు అంత ప్రాబ్లం ఉండేది కాదు. ఎందుకంటే సెలెక్ట్ కాకపోవటం పెద్ద అదేం కొత్త ఏం కాదు, మన జీవితాంతం మనం చూసిందే అది. సో అదేమి అంటే దానికి బాధ కాదు. బాధ ఏంటంటే ఇప్పుడు సరే మనం తీసుకున్నప్పుడు ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్ తీసుకోవాలి కదా. రైట్. మీరు దానికి ఏదో సోది ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మరి ఎట్లా ఉంటుంది? ఇట్లానే ఉంటుంది. సో మనం కూడా ఎట్లా అంటే సరే ఇప్పుడు ఆయన ఏదో అన్నదానికి మనం ఏదో కామెంట్ పెట్టాము, ఇట్ ఈస్ అదేదో సర్కాస్టిక్గా పెట్టాం కామెంట్, నాట్ టు ఎఫెక్ట్ హిమ్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు టు బి వెరీ ఆనెస్ట్ ఎంఎస్కే చేతుల్లో కూడా పెద్ద గేమ్ ఉండదు. ఆయన ఏం చేస్తాడు, అక్కడ క్యాప్టెన్ ఉంటాడు, కోచ్ ఉంటాడు, వేరే సెలెక్టర్లు ఉంటారు. సో ఆయన ఒక్కడే చేసిందని మనకు తెలియదు. సో అది ఏమి చేసి ఉంటారు అనేది కూడా మనకు అంత బేసిక్ ఐడియా యాక్చువల్లీ చెప్పాలంటే ఉంది. కాకపోతే మనం యాక్చువల్గా అడిగి కరెక్ట్ పర్సన్ అడిగి తెలుసుకునే వరకు అది కొద్దిగా డెఫినెట్గా ఐ వాజ్ ఫీలింగ్ బ్యాడ్. బట్ ఆ కాంట్రవర్సీ చేసింది నేనేం కాదు, చేసింది వాళ్ళు. ఇప్పుడు ఎవరైతే దాన్ని సెన్సేషనలైజ్ చేసుకొని దాన్ని అదని స్పెక్యులేట్ చేసి, నేను ఎప్పుడు కూడా లైఫ్లో స్పెక్యులేషన్స్ని ఎప్పుడు కరెక్ట్ అని చెప్పలేదు, ఎప్పుడు దాన్ని డినై చేయలేదు. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చింది రాసుకున్నారు. మనం ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అట్లా. దాని గురించి దాని నుంచి అంటే మీకు అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాము. చిన్నప్పటి నుంచే మనము కోచింగ్ క్యాంప్లో ఆడుతున్నప్పటి నుంచే, ఎందుకంటే మా కోచ్ నువ్వు ఇట్లా ఆడాలిరా బాబు, ఇట్లా ఆడితే రన్లు కొడతావు అంటే మనం ఎప్పుడు కూడా ఇట్లా ఎందుకు ఆడాలి, రన్లు కొట్టేది ఒకటే విధానమా ఏంటని చెప్పి మన విధానంగా మనం ఆడితే చాలా మందికి నచ్చేది కాదు. వీడికి పొగరు, వీడికి ఆరోగెన్స్, వీడికి బలుపు. అరే మీరు ఏదనుకుంటే నాకేంటి, నా మైండ్ సెట్ అది. ఎవడే ఏమనుకుంటే నాకేంటి. రైట్. సో ఆ ఒక మైండ్ సెట్తో నేను ఎప్పుడు కూడా ఆడుతూ ఉండేవాడు. నాకు ఏంటంటే ఒక క్లోజ్ సర్కిల్, ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్, నేనంటే ప్రాపర్గా తెలిసిన వాళ్ళు ఉన్నారు. రైట్. సో వాళ్ళు వెన్ ఎవర్ దే సే సంథింగ్ ఐ విల్ రిఫ్లెక్ట్, ఓ మేబీ ఇది కరెక్ట్గా వెళ్ళట్లేదేమో. రైట్. అంతే తప్ప ఇప్పుడు జనాలు అయితే ఇష్టం వచ్చినట్టు రాసినట్టున్నాయి. ఇప్పుడు మా చిన్నప్పుడు ఒక ఇన్స్టెన్స్ ఎట్లా ఉందంటే, మా సొంత కోచ్ ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంతా స్ప్రెడ్ చేశాడు. ఏమని, జస్ట్ రంజీ ట్రోఫీ టీంలోకి వచ్చినప్పుడు మొత్తం మందు తాగి రోడ్డు పైన పడిపోయి ఉన్నాడు. మనం జీవితంలో అంటే మన దాంట్లో ఒక మెయిన్ థింగ్ ఏంటంటే వాట్ ఐ ఆల్వేస్ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ ఈజ్ ప్రాపర్ డిసిప్లిన్. లైఫ్లో కానీ గేమ్లో కానీ దేంట్లో వాల్యూస్. సో అట్లాంటిది ఒకటి నేను విన్నప్పుడు ఐ వాజ్ షాక్డ్. అంటే ఇట్లా కూడా నెరేటివ్ స్ప్రెడ్ చేస్తున్నారా? ఇంకా బీసీసీఐలో అయితే మా అసోసియేషన్, మా సెక్రటరీలు వీళ్ళు వెళ్ళి వాడు అసలు ఆరోగెంట్, వాడు అసలు ఎవరికి వినడు, వాడు అసలు
అంటే ఒక విధంగా అయితే మనిషే కాదు, అది పుట్టుకే రాక్షస పుట్టుక అన్న ఒక నేరేటివ్. అంటే వీడు మనిషిని చూస్తే కొట్టేస్తాడేమో. లేదు మీరు ఏమనుకోవద్దు, నేను వచ్చేదాకా కూడా అదే అనుకున్నా. అంటే అంత ఎక్స్ట్రీమ్ కాదు కానీ చాలా కూపింగ్ ఉంటారేమో, అగ్రెసివ్ ఏమో. బికాస్ ఏం చూసినా మీ కార్లో ఒకటి మన గేమ్ మధ్యలో ఇప్పుడు ఏ పని తీసుకొస్తే ఆ వీడియో ఒకటి పట్టుకొస్తారు. అదే కదా. ఇప్పుడు మనల్ని ఏమైనా తిడుతూ అంటే మనము కామ్గా ఎవడని కూర్చుని ఉంటాడా? ఇప్పుడు ఎవరైతే అన్ని రాస్తున్నారో అనలిస్ట్ చేస్తున్నారో వాడిని ఒకరోజు ముందు నుంచి తిడదాం మనం నలుగురం కలిసి, వాడి కారు మీద రాయేద్దాము, అదే వాడిని కాలర్ పట్టుకుని లాగుదాము, ఏమంటాడో విందాం. మిమ్మల్ని లోపల నుంచి బయట లాగిన ఇది తప్పు, ఇట్లా చేయకండి, ఇట్లా చేయకూడదు, చాలా వినయంగా చెప్పి వెళ్తారా? మరి ఏంటో సోది అంతా. అది ఎవడికాడో ఏదో నేరేటివ్ క్రియేట్ చేసుకుంటాడు, చేసుకొని. రైట్. సో దట్ ఈస్ మై బేసిక్ పాలసీ. మీరు ఆన్సర్ ఇద్దాం అనుకోలేదు ఎప్పుడు. ఎవరికి ఎందుకు ఇవ్వాలి ఆన్సర్? ఇప్పుడు చూడండి, నా ప్రకారము ప్రపంచంలో 3 రకాల మనుషులు ఉంటారు. ఒకళ్ళేమో అంతా తెలిసిన వాళ్ళు ప్రాక్టికల్గా, ఒకళ్ళేమో ఏం తెలియని వాళ్ళు కొద్దిగా డమ్గా ఇగ్నోరెంట్గా, ఇంకోళ్ళేమో ఏం తెలియకుండా అంతా తెలిసినట్టు బిహేవ్ చేసేవాళ్ళు. ప్రపంచం అంతా వాళ్ళే. 90% వాళ్ళకి ఎంతమందికైనా ఆన్సర్లు ఇచ్చుకుంటూ వెళ్తాం చెప్పండి. రైట్. సో ఎవడు సావాడు వస్తాడని వదిలేయటమే. లేదు అంటే అగైన్ ఇందాకన్నా కదా టీమ్తో డిస్కస్ చేసేటప్పుడు కూడా ఇదే అగ్రెసివ్ నేచర్ ఉంటుంది మనకు. ఫస్ట్ టైం మీటింగ్ అయిన తర్వాత మాకు ఇదే డిస్కషన్ అయింది, ఎందుకంత నెరేటివ్ వచ్చింది అంటే మీడియా కెన్ ప్లే సచ్ అ బ్యాడ్ రోల్ ఇన్ అ ప్లేయర్స్ లైఫ్. ఎట్లా ఉంటుంది అంటే అందరికి ఈగో ఈజ్ అ బిగ్ ఇష్యూ. ఈగో ఎట్లా అంటే మనము ఎప్పుడు మీడియా వాళ్ళు పిలిస్తే ఇంటర్వ్యూలు ఇవ్వలేదు అంతా మైండ్లో పెట్టుకుంటారు. వాడు ఈగో సాటిస్ఫై అవ్వాలి కదా. మనల్ని ఏమైనా చేస్తే తిడితే వీడు ఈగో సైడ్, వీడు ఇంకా రియాక్ట్ కావట్లేదు అంటే ఇంకా ఈగో. వీడు ఏం చేసినా రియాక్ట్ అవ్వడు, ఎందుకు అవ్వాలి వాడికి రియాక్ట్? అదే కదా. అంటే వాడు ఏదో చెప్పాడు ఏదో రాశాడని చెప్తే మనం అయిపోతామా? అదే చెప్పా కదా, మన వ్యాలిడేషన్ ఏదైతే సర్కిల్ ఉంటుందో, ఇది మా క్లోజ్ సర్కిల్, ఫ్యామిలీ, మన క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళకి ఆన్సరబుల్ ఉంటుంది. సో వాళ్ళకి ఆన్సరబుల్ అని కాదు, మనం ఏమన్నా తప్పుదారిలో వెళ్తున్నామంటే దే విల్ బి ద ఫస్ట్ వన్స్ టు పాయింట్ అవుట్. సో మనం ఎవరికో ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి? వీఆర్ నాట్ ఆన్సరబుల్ టు సమ్వన్. ఎవడో ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ వాడేవాటి నన్ను జడ్జ్ చేయడానికి. మనం ఏం బతుకుతున్నామో, మనం ఏం కష్టాలు పడుతున్నామో, మనమేం విలువలు అప్హోల్డ్ చేస్తున్నామో లైఫ్లో, మనమే స్ట్రగుల్ చేస్తాం, మనమే సాక్రిఫైస్లు చేస్తున్నామో వాళ్ళకేం తెలుసు? రైట్. వాడ స్పర్ ఆఫ్ ద మూమెంట్ ఏదో చూసి వాడు జడ్జ్మెంట్ ఇస్తే, అది కూడా ఫుల్ వీడియో కాదు కదా బయటకు వచ్చింది. నాకు ఇప్పుడు ఆ వీడియో నా ఫుల్ వీడియో చూస్తుంటే అది జనాలకు తెలిసేది. అదే మిమ్మల్ని బయటికి లాగడం లాంటివి ఏమో ఉన్నాయంటే ఇక చాలా ఉన్నాయి దాంట్లో ఆ వీడియోలో. ఇప్పుడు ఒకవేళ నిజంగానే మనం ఎవరైనా సీనియర్ సిటిజన్ ఎవరైనా కొట్టుంటే ఆ కేసు అవ్వదా? అబ్సల్యూట్లీ. మరి ఎందుకు అవ్వలేదు? దానికి ఒక రీజన్ ఉండాలి కదా. లాస్ట్ మస్తు రాస్తారు, డబ్బులు ఇచ్చి బయటకు వచ్చిన కూడా ఒక్కొక్కరు ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఈ అంటే మీరు అన్నది 100% లాజిక్. ఇప్పుడు పోలీస్ వాళ్ళ దగ్గర వీడియో ఉందనైతే విన్నా నేను. పోలీస్ వాళ్ళ దగ్గర దే హ్యావ్ అ వీడియో అన్న చెప్తాడు, కానీ బేసిక్లీ పోలీస్ వాళ్ళ దగ్గర వీడియో ఉంది. ఆ వీడియోలో వాట్ హ్యాపెండ్ అనేది క్లియర్గా ఉంది. మనకు కనబడ్డ వీడియోలో ఏమైంది, అన్న తిట్టడమో లేకపోతే చేయి చేసుకోవడం అవి మాత్రం కనబడుతున్నాయి తప్ప, దాని ముందు అన్నని అద్దం దింపగానే బయటకు లాగడం ఇలాంటివి, రాయెత్తేయడం కారు మీద, ఇవన్నీ మాకు బయటకు రాలే. ఇప్పుడు బేసికలీ వాళ్ళ తప్పు కూడా కాదు. ఇప్పుడు టీఆర్పీలు రావాలంటే సెన్సేషనలిజం కావాలి, లేకపోతే వాళ్ళ ఛానల్ సెల్ కాదు, వాళ్ళకి యాడ్స్ రావు, ఇక వాళ్ళ బాధలు వాళ్ళే. ఇప్పుడు దాంట్లో మన వల్ల వాళ్ళు బాగుపడుతున్నారంటే మనం ఇంకా హ్యాపీగా ఉంటాం. దీంట్లో కూడా మంచితనం వెతుకుంటున్నాను. అంటే మంచితనం అని కాదు, ఏదో బాగుపడుతున్నారు బాగుపడి అనాలి. కాకపోతే మీడియా ఇప్పుడు చూడండి, నార్మల్ లైఫ్లో మీడియా అనేది మెల్లమెల్లగా మీడియా పైన నమ్మకం అయితే వెళ్ళిపోతుంది కదా. అందరు యూట్యూబ్కి ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు, వేరే వేరే ఒపీనియన్స్ ఎందుకు వింటున్నారు? ఎందుకంటే అక్కడ మొత్తం నిజం చెప్పట్లేదని అందరికీ తెలుసు. మొత్తం నిజం వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు అనేది వాళ్ళకి తెలుసు. రైట్. ఎందుకంటే వాళ్ళకి టీఆర్పీలు కావాలి, వాళ్ళకి సెన్సేషనలిజం కావాలి, మనుషులు అనేది అట్రాక్ట్ అవ్వాలి. సో ఇక వాళ్ళ బాధలు వాళ్ళవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.